మొబైల్ కవర్, రైట్ మొబైల్ కవర్ ఒక షాప్కి వెళ్ళాను, రైట్ మొబైల్ కవర్ 100 రూపాయలు, దాని మీద 12 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు, 12 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు, రైట్ ఎంత అమ్మాడు? 88 రూపాయలకు అమ్మాడు. 100 రూపాయలు ఉన్న ఒక వస్తువు మీద 12 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు అంటే అమ్మిన ధర ఎంత? 88. అమ్మిన ధర ఎంత? 88. కానీ ఇక్కడ మొబైల్ 100 రూపాయలు బదులు 264 రూపాయలు ఉంది. మొబైల్ రైట్ దాని మీద ఎంత ధర ఉంది? 264 ఉంది. మళ్ళీ లాజికల్గా ఇట్లనే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ తోటే సాల్వ్ చేద్దాం. ఇదేమో 1, ఇదేమో 4, ఇక్కడేమో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 1, ఇక్కడేమో 4. 1 ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 4 వస్తుంది? 1 4s are 4. 1 4s are 4. ఇక్కడ 1, ఇక్కడ 4. 1 4s are 4. అంటే ఇక్కడ కూడా 8ని దేంతోటి మల్టిప్లై చేయాలి? 4 తోటి. 8 4 32. ఇది 2 యూనిట్ డిజిట్ వస్తుంది. కానీ అట్లా నేను ఎన్ని మొబైల్ కవర్లు కొనాలి? 4 మొబైల్ కవర్లు కొనాలి. 8 4s are 32. ఇక్కడ 2 వచ్చింది, అది ఒక్క మొబైల్ కవర్కి. కానీ నాకు 4 మొబైల్ కవర్లు కావాలి. 2 4s are ఎంత? 8. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8. సింపుల్ క్వశ్చన్. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత సార్? 8. ఒక మొబైల్ కవర్ షాప్కి వెళ్ళాను, 100 రూపాయలు ఉంది మొబైల్ కవర్, దాని మీద 12 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు అంటే అమ్మిన ధర ఎంత? 88. కానీ 100 బదులు క్వశ్చన్లో ఎంత ఇచ్చా అన్నాడు? 264 అన్నాడు. 1 కాస్త 4 అయింది అంటే 1 4s are 4. ఇక్కడ ఏమవుతుంది? 8 4s are 32. 2 4s are ఎంత? 8. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 8 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 8 ఉండాలి. అర్థమవుతూనే ఉంటే మీరు చాలా కంఫర్టబుల్గా సాల్వ్ చేస్తారు సార్. చాలా ఈజీగా పార్ట్నర్షిప్ అయినా, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ అయినా, సింపుల్ ఇంట్రెస్ట్ అయినా, టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ అయినా మీకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, ప్రైమ్ నంబర్, భాజనీయతా సూత్రము, డిజిటల్ సమ్ ఇది తెలుసుంటే చాలా వరకు క్వశ్చన్లను మనము ఆన్సర్ ఆప్షన్ నుంచి తీసేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ నుంచి తీసేయవచ్చు. ఒక పర్సన్ తన ముగ్గురు కొడుకులను మనము S1 S2 S3 అని అనుకుందాం. ముగ్గురు కొడుకులకు తన ఆస్తిని పంచుతున్నాడు. ఎలా పంచుతున్నాడు? 2:3:8గా పంచుతున్నాడు. అంటే మొదటి కొడుక్కి 2 రూపాయలు వస్తే రెండో కొడుక్కి 3 రూపాయలు వస్తాయి, మూడో కొడుక్కి రైట్ 8 రూపాయలు వస్తాయి. ఏ కొడుక్కి తక్కువ రూపాయలు వచ్చినాయి? మొదటి కొడుక్కి తక్కువ రూపాయలు వచ్చాయి. ఎవరికి ఎక్కువ వచ్చింది? మూడో కొడుక్కి ఎక్కువ వచ్చింది. రైట్. ఇఫ్ హీ హాజ్ డివైడెడ్, ఇలా చెయ్యకుండా, ఇలా యాక్చువల్గా చెయ్యాలి సార్. ఇలా చెయ్యకుండా అతను గనక ఇలా పంచాడు అనుకోండి, ఎలా ఇచ్చాడు క్వశ్చన్లో? 1/2 1/3 1/8. అసలు ఇలా పంచాడు అనుకుందాం. 1/2 1/3 1/8. ఇదంతా కూడా భిన్నంలో ఉంది. ఈ భిన్నాన్ని తీసేద్దాం మనం. భిన్నాన్ని తీసేయాలంటే హారం యొక్క కాసాగుతోటి మల్టిప్లై చెయ్యాలి. LCM ఆఫ్ 2 3 and 8. LCM ఆఫ్ 2 3 and 8. 2 3 8ల కాసాగు ఎంత? 24. 2 3 8ల కాసాగు ఎంత? 24. 1/2 × 24 ఎంత? 12. 1/3 × 24 ఎంత? 8. 1/8 × 24 ఎంత? 3. అంటే ఇది ఎంత వచ్చింది? 12:8:3. 12:8:3. యాక్చువల్గా ఏ రేషియోలో పంచాలి? 2:3:8లో పంచాలి. కానీ ఈ రేషియోలో కనుక పంచితే ఏ రేషియోలో? 1/2 1/3 1/8. ఇది రైట్ భిన్నంలో ఉంది. భిన్నంలో ఉన్నదాన్ని సహజ సంఖ్యగా మార్చాలంటే ఆ నంబర్ల యొక్క హారంలో ఉన్న నంబర్ల యొక్క కాసాగు చెయ్యాలి. 2 8 ఎంత? 8. 8 3s are ఎంత? 24. 1/2 × 24 ఎంత? 12. 1/3 × 24 ఎంత? 8. 1/8 × 24 ఎంత? 3. ఇదెంత? 12:8:3. 12:8:3. ఇక్కడ ఎంత అయితే అమౌంట్ పంచాడో ఇక్కడ కూడా అదే అమౌంట్ పంచాడు. రైట్.
ఇక్కడైతే ఏదైతే ఫస్ట్ ఒక అమౌంట్ పంచాడో అదే అమౌంట్ ఇక్కడ పంచాడు, అంటే ఈ రెండు వాల్యూలు సేమ్ అయి ఉండాలి. అదే లోయెస్ట్ గనక చేస్తే 2 + 3 + 8, 5 + 8 ఎంత 13, ఇది 12 + 8 + 3 ఇదెంత 23. ఈ రెండు సేమ్గా ఉండాలి అంటే దీని కాసాగుతోటి మల్టిప్లై చేద్దాం. ఇట్ ఈజ్ ఇంటూ 13 అండ్ ఇట్ ఈజ్ ఇంటూ 23. దీన్ని పైన దాన్ని 23 తోటి లబ్ధం చేశాను, కింద దాన్ని 13 తోటి లబ్ధం చేశాను. సార్ ఎందుకు సార్ చేశారంటే ఇక్కడ నేను ఏదైతే అమౌంట్ని ముగ్గురు కొడుకులకు డివైడ్ చేస్తున్నానో అదే ముగ్గురు కొడుకులకు సేమ్ అమౌంట్ డివైడ్ చేయాలి. సేమ్ 2 + 3 5, 5 + 8 13, రైట్. 12 + 8 20, 20 + 3 23. ఇదేమో 13, ఇదేమో 23. డిఫరెంట్ కానీ నాకు సేమ్ ఉండాలి కాబట్టి దీన్ని ఇంటూ 23 తోటి చేశాను, దీన్ని ఇంటూ 13 తోటి చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ కంటిన్యూ చేయండి. ఎవరికైతే కొడుక్కి తక్కువ అమౌంట్ రావాలో అతనికి ఇప్పుడు 2200 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. తక్కువ అమౌంట్ ఎవరికి రావాలి? ఇతనికి రావాలి. ఈ మొత్తాన్ని దేంతో మల్టిప్లై చేశాను? 23 తోటి. అంటే ఇది 46 అయింది. 2 × 23 46. వీడికే తక్కువ అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఎంత అవుతుంది? 12 × 13 ఎంత? 156. 46 కాస్త 156 అయింది. 46 కాస్త 156 అయింది. అంటే ఎక్స్ట్రా ఎంత పెరిగింది? రైట్, 110 రూపాయలు ఎక్స్ట్రా పెరిగింది. కానీ క్వశ్చన్లో ఎంత అన్నాడు? 2200 అన్నాడు. 110 కాస్త 2200 అయిందంటే 1 2s are 2. యూనిట్ డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 2తో చేయాలి. మొత్తం అమౌంట్ ఎంత సార్? 2 + 3 5, 5 + 8 13, 13 × 23 ఇంటూ 2 13 ఇంటూ 23 ఇంటూ 2. 3 3s are 9, 9 2s are 18, 9 2s are 18. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 6 5 7 8. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 6 5 7 8. 6 5 7 8. ఇంత పెద్ద స్టోరీ కూడా చెయ్యాల్సిన అవసరము లేదు. సింగిల్ స్టెప్లో ఆన్సర్ ఏమన్నా వస్తుందా చూద్దాము. రైట్, 2 ఆప్షన్లు ఉంటేనే మనకి ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. యాక్చువల్గా టోటల్ అమౌంట్ ఎంత సార్? 2 + 3 5, 5 + 8 ఎంత? 13. ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి, అంతే కదా సార్? ఇది 2:3:8. టోటల్ అమౌంట్ ఎంత అయింది సార్? రైట్, 2 + 3 5, 5 + 8 13. ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. 13 అనే ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 అంకెల తర్వాత స్లాష్ పెట్టుకోవాలి. స్లాష్ పెట్టుకొని ప్లస్ మైనస్ చేయాలి. 940 నుంచి 5 తీసేస్తే ఎంత అవుతుంది? 935. 13 7 91 25. ఇది కాదు. 578 నుంచి 6 తీసేస్తే ఎంత అవుతుంది? 572. 13 4 52. ఇది అవుతుంది. 556 నుంచి 6 తీసేస్తే 550. ఇది 13 తోటి డివైడ్ కావట్లేదు. 5980. 980 నుంచి 5 తీసేస్తే 975. 13 6s are 7s are 91, 13 5s are. అంటే 13 తోటి డివైడ్ అవ్వాలి కాబట్టి ఆప్షన్ బి పోయింది, ఆప్షన్ డి పోయింది. ఆప్షన్ డి పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ కూడా ఈ లాజిక్ కూడా యూజ్ చేద్దాం. ఎక్కడ కూడా నాకు 5 మల్టిపుల్ ఎక్కడా రావట్లేదు సార్. ఇదేమో 13, ఇదేమో 23. 23 13 సేమ్ అమౌంట్ కాబట్టి ఇంటూ 23 ఇంటూ 13 చేస్తున్నాను. ఆన్సర్ 5 మల్టిపుల్ ఏది కావట్లేదు.
కాబట్టి 5980 పోయింది. క్వశ్చన్ చూడంగానే నాకు 3 కొడుకులు ఉన్నారు, ఆ 3 కొడుకులను ఏ అమౌంట్లో నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను? 2:3:8లో చేస్తున్నాను. అంటే పెద్ద కొడుక్కి ₹2, రెండో కొడుక్కి ₹3, మూడో కొడుక్కి ₹8. అంటే మొత్తం ఎంత సార్? మొత్తము ₹13. సపోజ్ దాని మల్టిపుల్ తీసుకున్నా ఆన్సర్ 13 యొక్క గుణిజం కావాలి. ఆన్సర్ 13 యొక్క గుణిజం కావాలి. 13 యొక్క గుణిజం కానిదేంటి? ఇది కాదు, ఇది కాదు. 2 ఆప్షన్లు క్వశ్చన్ చూడంగానే తీసేసాం. మిగతా 2 ఆప్షన్లు కావాలంటే ఈ లాజిక్ యూజ్ చేయాలి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3 కొడుకులు ఉన్నారు, వాళ్లకు మనం ఇచ్చిన రైట్ ఆస్తి యొక్క నిష్పత్తి ఏంటి? 2:3:8. తక్కువ వచ్చింది ఎవరికి? S1. అంటే మన ఫోకస్ పాయింట్ ఎక్కడ ఉండాలి? S1 మీద ఉండాలి. అదే అలా కాకుండా ఇలా ఇచ్చినట్టు అవుతే 1/2:1/3:1/8. ఇది మొత్తం 24, ఇది 12, ఇది 8, ఇది 3, అంటే ఇది 23. ఈ 2 సేమ్ అమౌంట్ కాబట్టి ఈ 2 కాసాగు తీసుకున్నాను, ఇంటూ 23 చేశాను. 2 తక్కువ అమౌంట్ ఉన్నది. 2 ఎంత? 46. ఇదెంత అయింది? 23 13s are 156. ఎంత పెరిగింది? 110 పెరిగింది. క్వశ్చన్లో 2200 అన్నాడు, 1 కాస్త 2 అయింది. 1 2s are 2, అంటే ఆన్సర్ని 2 తోటి మల్టిప్లై చేస్తే 3 3s are 9, 9 2s are 18. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 8 ఉండాలి.